జిల్లాలో పెనుగొండ దగ్గర బస్సు లోయలో పడి దాదాపు ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం మేరకు 15 మంది చనిపోయిన విషయం మాకు తెలిసింది. ఇది చాలా బాధాకరం. ఎవరికి కూడా ఏ కుటుంబంలో ఇలాంటివి జరగకూడదు అనేది కూడా నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం లేస్తేనే పొద్దున్నే పిల్లలు స్కూల్కి పంపిస్తేనే తల్లిదండ్రి తిరిగి సాయంత్రానికి వస్తారని ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంటాం. నా లాంటి తల్లులు కూడా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. 15 మంది పిల్లలు చనిపోయిందే కాకుండా ఇంకా 20 మందికి పైగా చాలా గాయాలతో వాళ్ళు తీవ్రంగా కూడా ఇబ్బంది పడి హాస్పిటల్ కంటే బెంగళూరు కానీ కర్నూలు ఇక్కడంతా కూడా హాస్పిటల్ కూడా తరలించారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు. సార్ కూడా చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించారు. అదేవిధంగా గాయాలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారని సార్ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దాం. ఈ ఘోరం జరగకూడదు, కానీ జరిగింది. ఇలాంటివి కూడా జరుపుకోకుండా మనమందరూ కూడా చూడాలని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. గాయాలు తగిలిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు కూడా ప్రకటిస్తూ ఇంకా చాలామంది కాలు చేయి ఇరిగి వికలాంగులుగా తయారైన వాళ్ళ పిల్లలకు కూడా 2 లక్షల రూపాయలు ఇస్తూ ఆ పిల్లలకి ఏదన్నా ఉద్యోగం కూడా ఇచ్చే ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే కూడా చెప్పింది కూడా జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక తల్లిగా నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చేది కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంది. డ్రైవర్ చిన్న తప్పు చేసిన దానికి ఈరోజు 15 మంది పిల్లల్ని పొట్టను పెట్టుకున్నాడు ఆ డ్రైవర్ అనే వ్యక్తి. ఆటో పోయినప్పుడు ఆటో ఓవర్టేక్ చేసే పోయి అది బస్సు వెహికల్లో బస్సు తిరగలేపులు అనేది విషయం కూడా ఆ డ్రైవర్కి కూడా తెలుసు. కానీ ఆయన ఎందుకు ఆయనకి దేవుడు ఆయనకి ఏ మీద నెత్తి మీద కూర్చుందో నాకైతే తెలియదు, కానీ నిద్రపోయాడో తెలియదు. కానీ ఎంతోమంది 15 మందిని పిల్లల్ని ఈరోజు డ్రైవర్ అనే వ్యక్తి పోగొట్టుకున్నారు. డ్రైవర్ ఏం బాగున్నాడు, కానీ మా పిల్లలు ఎంతోమంది పిల్లల్ని కూడా ఈరోజు 15 మంది పిల్లల్ని కూడా పొట్టను పెట్టుకునే వ్యక్తి డ్రైవర్. చిన్న పొరపాటు ఓవర్టేక్ చేసే పోయి ఆటో అంటే 1 సెకండ్ ఆయన ఉండింటే ఈరోజు 15 మంది పిల్లలు కూడా బతికిండే వాళ్ళు. ఆటో ఓవర్టేక్ చేసే పోయి బస్సు ఇది లోయలో పడి ఈరోజు 15 మంది పిల్లలు చనిపోయారు. కంటే చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి కూడా నేను ఏ విధంగా వాళ్ళని ఓదార్చాలో కూడా నాకు తెలియని పరిస్థితి. ఇప్పుడే మేమందరూ కూడా తిరిగి బెంగళూరు నుంచి ఆ కుటుంబాల దగ్గరికి పోతున్నాం. పెనుగొండ నియోజకవర్గం, పెనుగొండ అంటే మా పరిటాల కోట. అలాంటి కోటలో ఇలాంటి ఘోరం జరిగిందంటే అది మేము కూడా తట్టుకోలేకపోతున్నాం అనేది కూడా తెలియదు. మంచి వైద్యం కూడా ఇప్పించి బెంగళూరు కాకపోతే హైదరాబాద్ కూడా తీసుకెళ్లి మంచి వైద్యం ఇప్పిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే చెప్పారు. గాయాలు తగిలిన వాళ్ళకి కూడా గాయాలని వాళ్ళకి చూపిస్తూ హాస్పిటల్ ఎంత ఖర్చు అయినా ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తూ ఆ కుటుంబాలకి ఇంకా ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే 1 లక్ష రూపాయలు వాళ్ళకి గాయాలు తగిలిన వాళ్ళకి ఇస్తూ ఇంకా ఎక్కువ మంది కాలు చేయి ఏమన్నా ఇరిగి ఇబ్బందికరంగా ఉంటే అలాంటి కుటుంబాలకు కూడా అలాంటి పిల్లలకి 2 లక్షల రూపాయలు సీఎం గారు కూడా ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా అంటే ఆ పిల్లనికి కాలు చేయండి వికలాంగునిగా తయారైంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు.